బుధవారం పంచవెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘాల నాయకులు చక్రహరి రామరాజు, సోమ మల్లయ్యలు హాజరై మాట్లాడారు. బుధవారం పంచవెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘాల నాయకులు చక్రహరి రామరాజు, సోమ మల్లయ్యలు హాజరై మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుంచి వెదురుతో జీవన విధానం ముడిపడి ఉందని అన్నారు. అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కాకపోవడం శోచనీయమన్నారు. మేదరి సంఘం నాయకులు మాట్లాడుతూ వెదురును పేదల కలుప, పచ్చ బంగారం అని పిలుస్తారని, వెదురు మేదర్ల కులదేవతని, వారికి బ్రతుకు తెరువని అన్నారు. ఇతర చెట్ల కన్నా వెదురు అత్యధికంగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తూ అంతే పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను స్వీకరిస్తుందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వెదురును ప్రపంచ దేశాలన్నీ గుర్తించి సెప్టెంబర్ 18వ తేదీని ప్రపంచ వెదురు దినోత్సవంగా ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు నోముల రవి, ప్రధాన కార్యదర్శి నోముల నరేందర్, కోశాధికారి నోముల గణేష్, ప్రచార కార్యదర్శి జొర్రిగల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు జొర్రిగల శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులు నోముల వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నోముల విజయ్ కుమార్, సంఘం సభ్యులు నోముల సుజాత, రుక్మిణి, రమాదేవి, నాగమణి, సుజాత, సునీత, సంధ్య, అమరేశ్వరి, కనక మహాలక్ష్మి, పర్యావరణవేత్త సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. జై మేదరి, జై మేదరి, మేదరుల ఐక్యత, మేదరుల ఐక్యత, బీసీల ఐక్యత, మేదరుల ఐక్యత, బీసీల ఐక్యత, మేదరుల ఐక్యత. చప్పట్లతోనే జర వెల్కమ్ చేయండి. మన నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నోముల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన నల్లగొండ జిల్లా యువజన సంఘం మన బీసీ సంఘం అధ్యక్షుడు చక్రవర్తి రామస్వామి గారికి, సోమన్ రామరాజు సార్ గారి దేశాలు చేయకుండా మేలు చేస్తుంది. ప్లాస్టిక్ వాడద్దు, వెదురు వాడాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వారిని పిలిచినా కానీ ఈరోజు కలెక్టర్ గారు కానీ, మన మంత్రి, లోకల్ మంత్రి గారు కానీ మనకు ఈరోజు మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఇదివరకు సొసైటీల వల్ల ఏదో మంచి అన్ని విధాలా చేసుకొని ఉన్నాము. కానీ గవర్నమెంట్ వాళ్ళు మనల్ని ఏ విధంగా పట్టించుకోవడానికి మరియు వారికి ఏదో రోజు మనకు రోజు టైం తీసుకొని సోమవారం రోజు మన కలెక్టరేట్ పబ్లిసిటీ చేయలేకపోతున్నాం. ఈ వెదురు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు కూడా ప్రజలు కూడా అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పేసి, ఈ వెదురు వస్తువుని వాడాలని చెప్పేసి మనందరం జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రజలు అందరూ కూడా చూస్తారు. చూసి ఈ వస్తువులు ఏంటమ్మా అని చెప్పేసి దీని ద్వారా ఎంతో ప్రయోజనాలు. ఒక్కొక్కరికి సీన్ అన్న కానీ, ఇంకో మన మెదక్ సీన్ అన్న కానీ వాళ్ళ ఫ్లైట్ మిస్ అయినందుకు వాళ్ళు 65,000 సోదరుల పెద్దలతోటి రామరాజు గారికి ఈ సార్ వారికి మన వెదురు వస్తువు గుర్తుగా సో అట్లా ఏ సందర్భంలో వచ్చినా ఆ రకంగా చేద్దాం. సో ఈరోజు ఈ వేదికని ఉపయోగించుకొని వివిధ రకాల పిల్లల్ని అందరికి తీసుకొని మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పెద్దగాడియారం సెంటర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
అయితే 2009లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఒక పెద్ద హోటల్లో ప్రపంచ వెదురు మహాసభ జరిగి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ వెదురు యొక్క ఉపయోగాన్ని తెలియజేయడానికి ఏర్పరిచినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వెదురు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి దాన్ని ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీన్ని మన రాష్ట్రంలో మేదరి మహేంద్ర సంఘ వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క వెదురుని ఉపయోగించి తట్టలు, బుట్టలు, రకరకాలైనటువంటి యొక్క నిత్యావసర వస్తువులు మనం తయారు చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ తరతరాలుగా మన సాంప్రదాయంలో చూసినట్టయితే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉపయోగించేటువంటి ప్రతి వస్తువులో కూడా వీరి నైపుణ్యత, నాణ్యత, వీరి వస్తువుల యొక్క ఉపయోగం ఉంటుంది. అయినప్పటికీ కూడా దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా వీరి యొక్క స్థితిగతులు నేటికి కూడా సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వీరిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి.